వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొట్టా బ్యారేజీ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. నిధులు మంజూరు చేయకపోవడంతో బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గొట్టా బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన ఐరన్ పూర్తిగా తుప్పుపట్టింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ చెల్లాచెదురైంది. ఇక బ్యారేజీపై నుంచి భారీ ఇసుక గ్రానైట్ వాహనాలు వెళ్లడంతో ఎప్పుడు కూలిపోతుందో అనే గందరగోళంలో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ పనుల కోసం నీటిపారుదల శాఖ అధికారులు అయితే సుమారు 12 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ప్రభుత్వం 5 ఏళ్లుగా ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులను రైతులు ప్రశ్నించారు కూడా. పర్యవేక్షణ లోపం ఉందని, గతంలో ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం సుమారు 15 మంది వర్కర్లు ఉండేవారని, ఇప్పుడు చాలా మంది రిటైర్ అయిపోయారని, ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించలేదని అన్నదాతలు మండిపడ్డారు. భారీ వాహనాలు తిరగడం కూడా వాస్తవమేనని, ఇలాగే జరిగితే ప్రాజెక్టు కూలిపోవడం ఖాయమని స్వయంగా నీటిపారుదల ఎస్సీ తిరుమలరావు చెప్పడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఈ గొట్టా బ్యారేజ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత 1980లో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్లో దాదాపు 3 లక్షల క్యూసెక్లకి అబోవ్ వాటర్ రావటం జరిగింది. మరి ఆ రోజు ఈ నిర్మాణం అనేటువంటి పటిష్టంగా ఉన్నందువల్ల అంత నీరు వచ్చినప్పటికి కూడా ఈ డిశ్చార్జ్ అనేటువంటిది అంత పెద్ద ఎత్తున ఫ్లో వెళ్ళినప్పటికి కూడా నాడు ఈ బ్యారేజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి కాస్త రక్షణగానే ఆ రోజు ఉందని చెప్పక తప్పదు. కానీ తదనంతరం రాను రాను ఈ బ్యారేజ్ మీద చాలా వరకు ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేసినప్పటికీ ఆ నిధులు అనేటువంటివి సక్రమైనటువంటి మార్గంలో ఖర్చు జరిగినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ బ్యారేజ్ మీద వెళ్తున్నటువంటి వాహనాలు చూస్తుంటే ఆ వాహనాలు పోయేటప్పుడు బ్యారేజ్ మీద ఎవరైనా నిలబడితే వైబ్రేషన్ ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా బ్యారేజ్ తాలూకు పటిష్టత చాలా వరకు దెబ్బతిందనేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉండేటువంటి ఈ మెయింటెనెన్స్ విభాగం ఏదైతే ఉందో ఆ మెయింటెనెన్స్ విభాగం అనేటువంటిది సరి అయినటువంటి పర్యవేక్షణ చేయనందువలన ఇటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బ్యారేజీ ముందు కుడి ఎడమ కాలువలు 2 కాలువలని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎడమ కాలువ నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతం నుండి అవతల ఇచ్చాపురం వరకు ఇంచుమించు పలాస, కంచిలి, సోంపేట అంతవరకు కూడాను ఈ వంశధార జలాలు పోవడానికి దాదాపు 1,25,000 ఎకరాల సాగు భూమికి నీరందించేటువంటి ఈ ఎడమ కాలువ, అదేవిధంగా మరి కుడి కాలువ తీసుకున్నట్లయితే ఈ హిరమండలం, ఎల్లన్పేట, సరుబుజ్జిలి, అలాగే శ్రీకాకుళం, గార మండలాల వరకు 12 మండలాల్లో మరి దాదాపుగా ఈ వంశధార కుడి కాలువ ద్వారా ఇది కూడా మరో 1,25,000 ఎకరాలు, దాదాపు 2,50,000 ఎకరాలు నీరందించేటువంటి ఈ ప్రాజెక్టు తాలూకా పరిస్థితి ఈరోజు చాలా ప్రమాదకరమైన స్థితిలో పడిందని చెప్పి ఇటీవల చాలామంది భావించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణం పైన, ఈ బ్రిడ్జికి జరిగేటువంటి మరామతుల కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు అందించడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ బ్యారేజీ వచ్చిన తర్వాత కరువు జిల్లాగా ఉన్న శ్రీకాకుళం రైతుల జీవితాల్లో ఆనందం వెలుగొందింది.
అలాంటి ప్రాజెక్టు మరికొన్ని రోజులు నెలల్లో పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉందనే వార్త వింటేనే జిల్లా రైతాంగం గగ్గోలు పెడుతోంది. గొట్టా బ్యారేజీ నిర్వహణపై ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వానికైనా తమ గోడుని విన్నవించుకుంటామని రైతులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జి తయారయ్యే నుండి మాకు తెలుసు. ఇది 75లో ప్రారంభోత్సవం అంటే బ్రిడ్జి జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి కూడా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చాలా గట్టిది. అందుకని భారీ భారీ వాహనాలన్నీ వెళ్తున్నాయి. ఆ వాహనాలు ఏంటంటే ఎంత బరువు అనేది పరిమితం అని ఇంకా లేదు. పెద్ద పెద్ద అంటే గ్రానైట్ రాళ్ళు అంటూ, అలాగే ఇసుక, అలాంటి ఎన్నో అంటే మరి దానికి చెప్పలేనంత రాత్రి పగలు ఈ బ్రిడ్జి పైన నడుస్తున్నాయి. కేవలం ఈ బ్రిడ్జి ఏంటంటే 2,50,000 ఎకరాలకి పంట గురించి ఇది కట్టించారు, కానీ వాహన రహదారి గురించి కాదు. కానీ ఈ వాహన రహదారి వల్ల ఇది ఏమవుతుందంటే రాను రాను బ్రిడ్జి యొక్క నాణ్యత అనేది కోల్పోతుంది. బ్రిడ్జికి మెయింటెనెన్స్ కూడా ఏం లేదు సార్. ఈ మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కూడా కొంత దీని యొక్క నాణ్యత తగ్గిపోతుంది. అందుకని దయచేసి మీ ద్వారా చెప్పవలసింది ఏంటంటే, వేరే బ్రిడ్జి మనకి ఒకప్పుడు దానికి ప్రపోజల్ చేశారు భగీరథపురం మీదుగా. ఆ బ్రిడ్జి అంటే వాహన రహదారిగా విడిచిపెట్టి దీన్ని కేవలం ఈ యొక్క నదీ జలాలని మళ్లించడానికి వేరే ప్రాజెక్ట్కి మళ్లించి, ప్రాజెక్ట్ నుండి మన కెనాల్స్కి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి మళ్లించి ప్రయత్నం చేస్తే ఈ బ్రిడ్జి తోలకు సామర్థ్యం ఇంకా పెరుగుతుందండి. మినిమం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారంటే దీనికి ఇంట్రెస్ట్ చేసి ఈ వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు రానివ్వకుండా దీనిపైన మీకు వాహనాలు ఉండుంటే ఇటు నివగాం బ్రిడ్జి మీదుగా వెళ్ళేటట్టు ప్రయత్నించాలి, లేదంటే అటు సరుబుజిల్ బ్రిడ్జి మీద వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ వంశధార ఇదే ప్రాజెక్టు ప్లస్ డోర్లు వేస్తే దాని తాలూకా కెపాసిటీ ఎక్కువ లోడ్ పెరుగుతుంది. అంటే వాటర్ తాలూకు ఫోర్స్కి ఆ ఫోర్స్ ఆపాలి, ప్లస్ ఈ వెయిట్లు లాగాలి అంటే చాలా కష్టమైన పని. అందుకు దీని మీద భారీ అయిన వాహనాలు వెళ్ళనివ్వకుండా ఈ చిన్న చిన్న వాహనాలకి పెర్మిషన్ ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మెయింటెనెన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నిధుల లేమితో ఇంజనీరింగ్ అధికారులు కాలువల నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉండటంతో పూడిక పెరిగి కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, షట్టర్లు, మైనర్ డ్యాంలు, ఎల్ఎంఎన్సీ, ఆర్ఎంసీ రెండింటిలోనూ దెబ్బతిన్నాయి. ఈ సమస్యలన్నీ నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మొత్తం ఆయకట్టు ప్రాంతానికి నీరు చేరడం లేదని, గత 5 ఏళ్లుగా కాలువ మరమ్మతు పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల రైతులు తెలిపారు. బ్యారేజీ నిర్మించి 50 ఏళ్లు గడుస్తున్నా ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో వంశాధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ, గొట్టా బ్యారేజీ 1,50,000 ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గొట్టా బ్యారేజీ యాప్రాన్ తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిందని, 80% కంటే ఎక్కువ నిర్మాణాలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. తక్షణమే మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సుమారు 1,00,000 మంది రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. దీనికి లెఫ్ట్ కెనాల్లో 1,50,000 ఎకరాలు చిల్లర కలుస్తుండేది. తర్వాత లోయరాయిగట్ రైతులందరూ అవతల కూడాను రైట్ సైడు కెనాల్కి డౌన్ ఉన్నటువంటి రైతులందరూ కూడా హైకోర్టుకు ఆశ్రయించేటప్పుడు అలా ఓపెన్ హెడ్ ఛానల్ పని చేయలేదంటే కోర్టు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వాటర్ని ఇచ్చిన ఏర్పాటు చేయమని కోర్టు ఆదేశించిన దాని మీదను బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు చొరవతోని రైట్ కెనాలు ఎన్టీ రామారావు గారి టైంలో రైట్ కెనాల్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బ్యారేజ్కి నీరు అంత మొత్తం 2,50,000 ఎకరాలకి నీరు సప్లై చేస్తున్నది. అయితే నేట్లో నీరుంటే వస్తుంది, లేకపోతే లేదు. రీసెంట్గా రిజర్వాయరు రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత రిజర్వాయరు హిర్మన్లో రిజర్వాయర్ని ఏర్పాటు చేసినారు. దానికి ఇప్పుడు రిజర్వాయర్కి కూడా నీరు సరిపడడం లేదు, అక్కడ నేరడి బ్యారేజ్ అవ్వడం లేదు, ఆ రిజర్వాయర్కి నీరు రావడం లేదు. అందుకోసమని ఇక్కడ నుంచి లిఫ్ట్గా ఇక్కడ నుంచి రివర్లోంచి నీటిని లిఫ్ట్ చేయడానికి 200 కోట్లు ఎంతో పెట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా అన్నీ బాగున్నాయి, కానీ శ్రీకాకుళం జిల్లాకి మెయిన్ అయినటువంటి గొట్టా బ్యారేజ్ ఇక్కడ ఉంది. గొట్టా బ్యారేజ్ వంశధార ప్రాజెక్టులో మెయిన్. ఈ గొట్టా బ్యారేజ్ పోయిందంటే ఏమీ పనిచేయదు. ఇప్పుడు మనం గొట్టా బ్యారేజ్ యాప్రాన్ మీదే ఉన్నాం. ఈ యాప్రాన్ నుంచి కిందన వచ్చి నీరంతా, నదిలో వచ్చి నీరంతా కూడాను నదిలోంచి ముందుకు పారకుండా తూర్పుకి పారడం ప్రారంభం చేయడం వలన యాప్రాన్కు ఉన్నటువంటి దొన్నంతా పోయింది. పోవడం నుంచి అది చేసినా యాప్రాన్ పోతుంది.
అలాంటి పోవడం వలన విపరీతమైనటువంటి బ్యారేజ్కి విపరీతమైన నష్టం ఉన్నది. యాప్రాన్ అంతా కూడా పూర్తిగా ఇరిగిపోయి పాడైపోయింది. యాప్రాన్ జడ్డీ స్టోన్ యాప్రాన్ కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఈ జడ్డీ స్టోన్ యాప్రాన్ని స్టెప్డ్ యాప్రాన్గా చేయడానికి, కాంక్రీట్గా చేయడానికి అనేసి ప్రపోజల్ ఒకటి పెట్టి 12 కోట్ల చిల్లరకి టెండర్ పిలిచినారు. టెండర్ పిలిచినప్పటికీ కూడాను ఈ టెండర్ పని అవ్వలేదు. ఇప్పుడు పిలిచి 5-6 సంవత్సరాలు అయిపోయింది. కిందటిసారి గవర్నమెంట్లోనే పిలిచినారు, అది ఇప్పటికి అవ్వలేదు. ఆ కాంట్రాక్టర్ రాలేదు, మరి క్యాన్సిల్ చేశారు. ఏటో ఇంతలోపల రైట్ సైడ్ అంతా కోతకు గురైపోవడం వలన గొట్టతాలు కూడా వాళ్ళ జీవనాధారమైనటువంటి ఆయకట్టు భూములన్నీ కూడా ఎరోజన్ అయిపోతున్నాయి. ఎరోజన్ అయిపోయి సుమారు 30 ఎకరాల భూములంతా నదీ గర్భంలో కలిసిపోయినాయి. ఆ టెండర్ ఏదో వర్క్ ఏదో లేకపోతే ఏదో గ్రాంట్లో పెడితే చేసేయడం, లేకపోతే లేదు. దానివల్ల విపరీతమైన నష్టం జరుగుతుంది. ఏదేమైనా సరే దీనికి అంతా కూడా గొట్ట విలేజర్స్కైనా ఏదైనా జీవో తీసుకొచ్చి కొంతమందికి విపరీతం దెబ్బతిన్న వాళ్ళకి మెయింటెనెన్స్కైనా కొంతమందికి ఏదో స్కీమ్లో కాంట్రాక్ట్ బేసిస్లోనో లేకపోతే మరొకదానిలో ఏదైనా సరే చేస్తే బాగుంటుంది. లేకపోతే బ్యారేజ్కి విపరీత నష్టం జరుగుతుంది. ఈ బ్యారేజ్కి విపరీత నష్టం జరిగి శ్రీకాకుళం జిల్లా కోలుకోలేని దెబ్బతింటుంది. శ్రీకాకుళం జిల్లా కోలుకోవడం అన్నది మరి జరగదు. ఏవి చేసినా వంశధార ప్రాజెక్టే దెబ్బతినేటప్పుడు శ్రీకాకుళం జిల్లాకి ఇది తీరని నష్టం. 2480 క్యూసిక్ల రూపకల్పన సామర్థ్యానికి వ్యతిరేకంగా ఎల్ఎంసీ గరిష్ట వాహక సామర్థ్యం 1930 క్యూసిక్లకు తగ్గించబడింది. అలాగే రాయితో నిర్మించిన క్రాస్ మెసనరీ, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాల ద్వారా నీటి లీకేజ్లు, వక్రీకరించిన కాల్వ సెక్షన్ కారణంగా టెయిలాండ్ రైతులకు నీరు అందడం లేదు. తాపి పని అని ఒక ప్రాజెక్టు ఇంజనీర్ అజ్ఞాత పరిస్థితిపై చెప్పాడు. శ్రీకాకుళం జిల్లా తుఫాన్ పీడిత ప్రాంతం కావడం వల్ల తుఫాన్లు కాల్వ నెట్వర్క్ వ్యవస్థను దెబ్బతీశాయి. దాదాపు 900 కోట్ల వ్యయంతో ఎల్ఎంసీ ఆధునీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే పరిస్థితి లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. వంశధార ప్రాజెక్టు గొట్టా బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో దానికి ఓల్డ్ స్ట్రక్చర్లన్నింటిలో మోడర్నైజేషన్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కానీ, రిపేర్లు కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. లేని యెడల మొత్తానికే మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే గొట్టా బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ యాప్రాను పూర్తిగా పాడే స్థితిలో ఉంది. దానికి ఎమర్జెన్సీ రిపేర్స్ కింద 12 కోట్ల 90 లక్షలకి ప్రభుత్వానికి ఎస్టిమేట్లు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అంతకుముందు కూడా దానికి శాంక్షన్ వచ్చింది. కాంట్రాక్టరు చేయకపోవడం వల్ల ఆయన టెర్మినేట్ చేసి కొత్త రేట్లతో మళ్ళీ టెండర్లు పిలవడానికి ప్రభుత్వం అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ అనుమతిలో కొంచెం ఈ కాంట్రాక్టర్ టెర్మినేషను, అనుమతి రెండు లింక్ అవ్వడం వల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది. అది ప్రభుత్వం దృష్టిలో అది ఎమర్జెన్సీ వర్క్ కింద కూడా మేము ప్రెజర్ చేయడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం మనకి శాంక్షన్ కూడా వస్తుందని మా హైర్ అఫీషియల్ చెప్పారు. వస్తే వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి ఆ డౌన్ స్ట్రీమ్ యాప్రామ్ని ఇమీడియట్గా రిపేర్ చేయడం వల్ల గొట్టా బ్యారేజ్ తాలూకా పటిష్టతకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి అది త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. యాక్చువల్గా గొట్టా బ్యారేజ్కి సుమారుగా 18 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 ఉంటున్నారు. మేము దానికి మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ప్రతి సంవత్సరం 30 నుంచి 40 లక్షల రూపాయల శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో తగిన నిధులు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం టెండర్ కూడా పిలవలేకపోయాము మెయింటెనెన్స్ కోసం. అయినప్పటికీ ఇక్కడ కలెక్టర్ గారు నిధులతో కొంతమందిని టెంపరీగా వేసుకొని ఆపరేట్ చేస్తున్నాము. దానికి ఈ ఇసుక లారీలు, గ్రానైట్ లారీలు రావడం అనేది ఒక రకంగా దానికి హయ్యర్ లోడ్స్ అలౌ చేయదు. చాలా మ్యాక్సిమం మనం ఆపినప్పటికీ మనకి డే అండ్ నైట్ అక్కడ వాచ్ అండ్ వార్డ్ లేకపోవడం కొంత ఇబ్బంది కలుగుతుంది. దాన్ని గుర్తించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మనం దృష్టిలో కూడా పెట్టాం. అంటే హెవీ వెహికల్స్ని ఆ మార్గం గుండా ఆపివేయడానికి. ఇంతకుముందు బ్రిడ్జిలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు క్రింద శ్రీముఖలింగం దగ్గర బ్రిడ్జ్ ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ని అటు మనం
పగలైతే మనం డైవర్ట్ చేస్తున్నాము. రాత్రులు వాచ్ అండ్ వార్డ్ లేకపోవడం వలన కొంత ఈ శాండ్ లారీలు కానీ గ్రానైట్ లారీలు కానీ ఆ గొట్ట బ్యారేజ్ పైనుంచి వెళ్ళడం అనేది కొంచెం దాని తాలూకా పటిష్టతకి అది ఇబ్బందికరమైనది. దాన్ని ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదర్వైజ్ దానికి హెవీ వెహికల్స్కి పైన ఒక ఎత్తులో ఒక ఐరన్ రాడ్ పెట్టి పెద్ద వెహికల్స్ని వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం దీనికి గొట్టా బ్యారేజ్కి ఇంప్రూవ్మెంట్స్కి డ్రిప్ అని డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. వాటికి కూడా ఒక 25 కోట్లకి ఎస్టిమేట్లు సబ్మిట్ చేసాం సెంట్రల్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్కి కెనాల్స్ బ్యారేజ్ ఇంప్రూవ్మెంట్స్కి 900 కోట్లకి పంపించాము. ఇప్పుడు కొంచెం బడ్జెట్లో దీనికి అంత నిధులు లేకపోవడం వలన వర్క్ టేకప్ చేయడం జరగడం లేదు. కానీ మీరు అన్నట్లుగా ఇటువంటి ఓల్డ్ ప్రాజెక్ట్స్కి తగిన నిధులు ఇచ్చి పూర్తిగా పాడైపోక ముందే దాన్ని కాపాడుకునే ఏర్పాటు చేయాలి. శ్రీకాకుళం జిల్లాకి వరప్రదాయమైనటువంటి వంశధార ప్రాజెక్టు, దానికి ముఖ్యమైన స్ట్రక్చరు గొట్టా బ్యారేజ్ని కాపాడుకోవాలి. దాని తాలూకా కెనాల్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి రెగ్యులర్గా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. మేము దాని మీద ప్రజాప్రతినిధులకి హైయర్ అఫీషియల్స్ కూడా ప్రెజర్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి కూడా డివో లెటర్లు రాసి ఇంప్రూవ్మెంట్స్ అత్యవసరమని ప్రతి మీటింగ్ని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి తగిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొట్టా బ్యారేజీ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. నిధులు మంజూరు చేయలేకపోవడంతో బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గొట్టా బ్యారేజ్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన ఐరన్ పూర్తిగా తుప్పుపట్టింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ చెల్లాచెదరైంది. ఇక బ్యారేజీ పై నుంచి భారీ ఇసుక గ్రానైట్ వాహనాలు వెళ్లడంతో ఇప్పుడు ఎప్పుడు కూలిపోతుందో అనే గందరగోళంలో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వంశధార నదిపై సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ఈ గొట్టా బ్యారేజు. అయితే ఈ గొట్టా బ్యారేజ్ సంబంధించి లెఫ్ట్ రైట్ కెనాల్కి సంబంధించి అయితే సుమారు 2,50,000 ఎకరాలకు పంట నీరు అనేది అందిస్తుంది ఈ ప్రాజెక్టు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే తాగే నీరును కూడా అందించే ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే 50 సంవత్సరాల చరిత్ర ఉండి శ్రీకాకుళం జిల్లా ప్రజలను ఎంతో సస్యశ్యామలుగా ఉంచే ప్రాజెక్టు ఈరోజు మనుగడికే ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నవి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టు సంబంధించి అధికారుల యొక్క పర్యవేక్షణ లోపము, ప్రభుత్వాలు పట్టించుకుపోవడం వల్ల పూర్తిగా శిథిలావస్థకి అయితే చేరిపోయింది. మనం చూసుకుంటే ఈ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే యాప్రాన్ ఉందో యాప్రాన్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ యాప్రాన్ దెబ్బతినడం వల్ల నదీ ప్రవహించిన వాటర్ అనేది ఫ్లోయింగ్ పెరిగిపోవడం వల్ల ప్రాజెక్టుకే దెబ్బతినే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ శ్రీకాకుళం సంబంధించి అయితే ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మాత్రం శ్రీకాకుళం ప్రజలకు మాత్రము కొంత కష్టాలను తీరావని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు మీద సుమారుగా మనం చూసుకుంటే మత్స్య సంపద, కోట్ల కొలది ఉన్న మత్స్య సంపద అనేది ఇక్కడ ఉన్న మత్స్యకారులకు మాత్రం జీవనోపాధిగా ఉంది. అయితే ఇంత జీవనోపాధిగా శ్రీకాకుళం ప్రజలకు ఎంతో ఉపయోగం చేసే ఈ ప్రాజెక్టు మాత్రం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థ చేరిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతుల యొక్క ఆవేదన మనం చూసుకుంటే అయితే యాప్రాన్ తాలూకా మరామతు పనులు గతంలో ప్రభుత్వం అయితే కానీ అధికారులు అయితే ఈ యాప్రాన్ సంబంధించి అయితే సుమారు 12,09,00,000 అనేవి ఎస్టిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత ఆ నిధులను అయితే ప్రభుత్వం పూర్తిగా విడుదల చేయడం వల్ల ఆ పనులు అయితే పూర్తిగా జరగలేదని, దీనివల్ల అయితే ప్రాజెక్ట్ అయితే ముప్పు వాటిల్లిందని మాత్రం ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మన ప్రాజెక్టు మీద ఏదైతే బ్రిడ్జి ఉందో బ్రిడ్జి మీద నుంచి కూడా పరిమితి మించి వెయిట్కి మించి వాహనాలు తిరగడం వల్ల బ్రిడ్జి మనుగడ కూడా ఏదైతే ఇసుక లారీలు, పెద్ద పెద్ద గ్రానైట్ లారీలు తిరగడం వల్ల
బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి, బేటల్లో వాలింటని మాత్రం ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం ప్రజలను సస్యశ్యామలుగా ఉంచిన ఈ గొట్టా బ్యారేజ్ ఎంతో చరిత్ర ఉన్న బ్యారేజ్ను మాత్రం కాపాడుకునే బాధ్యత మనపై, ప్రభుత్వానిపై ఉందని మాత్రం ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మాత్రం తగిన నిధులు మంజూరు చేసి అధికారుల యొక్క పర్యవేక్షణ అనేది ఈ ప్రాజెక్టు మీద ఉండాలని, ఈ ప్రాజెక్టుని పూర్వవైపు తీసుకురావాలని మాత్రం ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం. ఇక ఇది స్పెషల్ డ్రైవ్.